Hi friends, welcome to Market News. How are you all? Okay. ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ చూస్తే నిఫ్టీ 240 పాయింట్స్ పెరిగి 24,708 వరకు వచ్చిందండి, పెరిగింది. ఓకే. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 336 పాయింట్స్ పెరిగి 53,603 దగ్గరకు వచ్చింది ఈరోజు మార్కెట్ లో నుంచి హైక్ బాగా పెరిగింది. నిఫ్టీ 240 పాయింట్స్. ఓకే. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వస్తే 0.57% పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.83% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే. ఇండియా విక్స్ వచ్చి వాలటిలిటీ ఇండెక్స్ ఇది 14.52 ఉంది ఈ రోజుకి. 0.48% పెరిగింది ఈరోజు, అయినా మార్కెట్ పెరిగింది. ఓకే. ఇంకా నిఫ్టీ 80 ఇండెక్స్ ఈరోజు 1.95% హైయెస్ట్ పెరిగింది ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇంకా వేరే సెక్టర్స్ నిఫ్టీ ఆటో 0.65%, ఎఫ్ఎంసీజీ 0.58%, నిఫ్టీ ఫార్మా 0.18%, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.69%, నిఫ్టీ ఇన్ఫ్రా అయితే 0.81% పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే. ఇక నిఫ్టీ అయితే 0.05% ఇప్పటికి పెరిగి ఉంది. 11 పాయింట్స్ పెరిగింది. 0.05%. ఓకే. ఇంకా బ్రెంట్ క్రూడ్ అయితే 72.52 దగ్గర ఉందండి. ఓకే. 80 కంటే తక్కువలో బాగానే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఏం పెరగలేదు ఎక్కువగా. ఇంకా యుఎస్డి ఐఎన్ఆర్ అయితే 84.73 ఉంది, పెరిగింది. యుఎస్ డాలర్ రేట్ పెరిగింది, 84.73 వరకు ఉంది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎన్ఎస్సిలో 1:1 ఉంది ఈరోజు. 1285 స్టాక్స్ పెరిగితే 1185 స్టాక్స్ తగ్గినాయి. 1:1 తగ్గినవి పెరిగినవి ఈక్వల్గా ఉన్నాయి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా టాప్ గెయినర్స్ వస్తే నిఫ్టీ 50లో టీసీఎస్ 2.52% పెరిగింది. ఇన్ఫోసిస్ 2.41% పెరిగింది. టైటాన్ 2.28% పెరిగింది. ట్రెంట్ 2.14% పెరిగింది ఈరోజు. మెయిన్ నిఫ్టీ 80 ఇండెక్స్ ఈరోజు బాగా పెరిగింది. ఓకే. ఇంకా టాప్ లూజర్స్ వచ్చి ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎన్టీపీసీ, ఇవి టాప్ లూజర్స్ నిఫ్టీ 50లో ఈరోజు. ఓకే. ఇంకా ఇప్పటి వరకు ఎఫ్ఐడిఐ యాక్టివిటీ జరగలేదు, ఇప్పుడు అప్లోడ్ కాలేదు డేటా. ఎఫ్ఐఎస్ది డిఐఎస్ది వస్తే నేను చెప్తాను ఫ్రెండ్స్ కాసేపట్లో. ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ 50 ఇండెక్స్ చూస్తే 24,708 వరకు పెరిగింది ఈరోజు. 24,500 బ్రేక్అవుట్ అయింది ఈరోజు. ఓకే. మొన్న బ్రేక్అవుట్ అయినా మళ్ళీ తగ్గింది, ఈరోజు బ్రేక్అవుట్ అయ్యి పెరిగింది. ఓకే. 240 పాయింట్స్ పెరిగినాయి ఈరోజు. 0.98% నిఫ్టీ ఇండెక్స్ ఒకటి. ఓకే. ముందు తగ్గి 24,000 ఇక్కడ నుంచి తగ్గి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. 24,500 నుంచి ఇంకా కొంచెం తక్కువ నుంచి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 24,708. ఓకే. ఇక్కడ వరకు పెరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ వచ్చి 53,200 నుంచి ఇక్కడ 53,603 వరకు పెరిగింది ఈరోజు. 53,603 పెరిగింది. 336 పాయింట్స్ ఈరోజు. 0.63% బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఇంకా నిఫ్టీ 50లో హీట్ మ్యాప్ చూస్తే
టీసీఎస్ టాప్లో 2.52% పెరిగింది. ఇన్ఫోసిస్ 2.41, టైటన్, ట్రెంట్ ఇవి టాప్ 4 అబౌట్ 2% పెరిగినాయి ఇవి. ఇంకా ఇది డాక్టర్ రెడ్డిస్ 2%, ఇంకా ఇవన్నీ పెరిగినాయి. 1.4, 1.5%, 1.1% ఇట్లా అన్నీ. అట్లా మొత్తం నిఫ్టీ 50 స్టాక్స్ ఇవి. ఇవి లూజర్స్ ఇవి నిఫ్టీ 50లో ఇండస్ ఇండ్ ఇవి. ఎక్కువ లూజ్ అయింది ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎన్టీపీసీ. ఇంకా దీని తర్వాత గ్రాసిమ్, ఏషియన్ పెయింట్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్. 9 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. దీంట్లో నిఫ్టీ 50లో ఈరోజు అవుట్ ఆఫ్ 50 49 స్టాక్స్ తగ్గినాయి, 41 స్టాక్స్ పెరిగినాయి ఈరోజు నిఫ్టీలో. ఓకే, బుల్లిష్గా ఉంది మార్కెట్ ఈరోజు. ఓకే, ఇంకా ఇది నిఫ్టీ 50 అదంతా డీటెయిల్స్ ఫ్రెండ్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నేను చెప్పినట్టు గ్లోబల్ మార్కెట్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ వచ్చి ఇవి, టాప్ లూజర్స్ వచ్చి ఇవి. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ చార్టింగ్ చూస్తే వెబ్సైట్ చార్టింగ్ ఇది. ఓకే, 3 monthsలో చూస్తే నిఫ్టీ 3 monthsలో డైలీ చార్ట్ చూస్తే ఐకనాషిలో చూస్తే మనం బులిష్గా ఉంది నిఫ్టీ. ఇక్కడ వరకు వచ్చి ఇలా డైలీ ఇది 1 2 3 4 తర్వాత 2 బియరిష్ క్యాండిల్స్. ఓకే, తర్వాత 4 బుల్లిష్ క్యాండిల్స్. ఈరోజు ఈ క్యాండిల్ ఇది, ఈరోజు ఇది. ఓకే ఓకే, కొంచెం పెరిగి మళ్ళా తగ్గి మళ్ళా ఇక్కడికి వచ్చి 24,708 ఇక్కడ వరకు వచ్చి 708. ఓకే ఓకే, ఇంకా నిఫ్టీ 3 మూవింగ్ యావరేజెస్ 10, 50 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్, 10 ఇది 10 days మూవింగ్ యావరేజ్ పైనే ఉంది మార్కెట్. అండ్ 50 days మూవింగ్ యావరేజ్ ఇది 594, 594 ఇది. దీన్ని కానీ మించిపోయింది ఈరోజు, బుల్లిష్గా ఉంది. 708 వరకు వచ్చింది. ఇంకా 200 డే ఎట్లా కానీ 200 డేది మూవింగ్ యావరేజ్ దీనిపైనే ఉంది. మొత్తం 3 మూవింగ్ యావరేజెస్ పైనే ఉంది ఇప్పుడు, బుల్లిష్గా ఉంది నిఫ్టీ. ఓకే, ఆర్ఎస్ఐ చూస్తే 58 ఉంది, 59.98 ఉంది. ఇక్కడ 59.98 ఉంది, బుల్లిష్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, 30 అంటే ఇది ఇక్కడ అంటే ఇది బియరిష్ 30 కింద. 50 అబోవ్ అయితే బుల్లిషే, 100 వరకు పోవచ్చు. అది 80 అబోవ్, 70 అబోవ్ వెరీ బుల్లిష్. ఓకే, ఇప్పుడు 59 దగ్గర ఉంది. సిడిఎంఏ, ఎంఎస్సిడి అయితే ఎంఎస్సిడి 0 పైన ఉంది, 116 వరకు ఉంది. 0కు తగ్గకూడదు ఎంఎస్సిడి. 0 పైన అంటే ఇంకా బుల్లిష్ స్టార్ట్ అయినట్టే, 0 పైన అంటే. ఓకే, 0 పైన అంటే బుల్లిష్. ఇక్కడ నుంచి
ఈ లైన్ పైకి పోయే కొద్దీ బుల్లిష్, ఇట్లా బుల్లిష్. ఈ కిందికి వస్తే ఇట్లా ఇక్కడ నుంచి తగ్గినట్టు. ఈ లైన్ కిందికి వస్తే ఇదంతా బీరిషే. ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది. ఇది 4 months చార్ట్ ఫ్రెండ్స్, 3 months చార్ట్ ఇది. ఓకే, డైలీది. ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది ఫ్రెండ్స్. 26,000 ఇక్కడ నుంచి 26,600 నియర్లీ అక్కడ నుంచి తగ్గుతా వస్తుంది. ఇది MACD ఇది. ఇక్కడ నుంచి పడతా కిందికి వచ్చింది చూడండి, ఆ లైన్ కింద. ఇదంతా మార్కెట్ పడిపోతా వస్తుంది, లైన్ కింద ఉంది. ఇది సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ పెరిగేటప్పుడు కొంచెం పైకి వస్తుంది. ఇక్కడ పెరిగింది చూడండి, ఇక్కడ 2 days. మళ్ళా కిందికి వచ్చింది, లైన్ కిందికి వస్తా ఎక్కువ తగ్గింది, కిందికి ఎక్కువ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళా పడిపోయింది. ఓకే, మళ్ళా ఇక్కడ నుంచి పెరిగింది 4 days లైన్. అక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 0 పైన ఉంది ఇది. ఇక్కడ నుంచి 0 పైకి వచ్చింది, పెరుగుతా పోయింది. MACD ఇండికేటర్ హైయెస్ట్లో ఉంది ఇప్పుడు నిఫ్టీ. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే చార్ట్. ఓకే, చూడండి ఇక్కడ నుంచి ఇది 3 months చార్ట్ ఇది. ఓకే, డైలీ ఇక్కడ నుంచి మార్కెట్ పడతా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ 54,000 పై నుంచి పడతా వస్తా పెరుగుతా ఇట్లా వచ్చి ఇప్పుడు బుల్లిష్లోనే ఉంది ఇది. ఓకే, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగింది. 603 దగ్గర ఆగింది. 603 వరకు ఆగింది వచ్చి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కానీ RSI 67 ఉంది. 67 బుల్లిష్. ఇది కానీ బుల్లిష్. 233 ఉంది డైవర్జెన్స్. ఓకే, బుల్లిష్ గానే ఉంది నిఫ్టీ కానీ. ఫ్రెండ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది దీనికి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ ఇది దాటితే వెరీ బుల్లిష్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, న్యూస్ చూస్తే మార్కెట్ న్యూస్, సెన్సెక్స్ సోర్స్ 3,000 పాయింట్స్ ఇన్ 5 sessions. వరుసగా 5 daysలో సెన్సెక్స్ 3,000 పాయింట్స్ పెరిగింది. Q2 రిజల్ట్స్ బాగా లేకపోయినా కానీ, Q2 ఎర్నింగ్స్, జీడిపి డాటా ఏం బాగా లేకపోయినా కానీ ఇండియన్ మార్కెట్స్ బుల్రన్లో ఉన్నాయి. ఎందుకంటే FIIs కొంటున్నారు డైలీ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు డైలీ. దానివల్ల మార్కెట్స్ పెరుగుతున్నాయి. వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ FIIs కొంటున్నారు కాబట్టి పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే RBI మానిటరీ పాలసీ అని ఉంది. ఓకే, మీటింగ్ ఉంది 6th టుమారో. అందుకు రేట్ కట్ చేస్తారేమో అనేసి RBI హోప్స్ పెట్టుకున్నారు. ఓకే, అందువల్ల పెరుగుతూ ఉంది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఫారినర్స్ బై $1 billion ఆఫ్ ఇండియన్ బాండ్స్ ఆన్ బెట్స్ ఆఫ్ పాలసీ ఈజింగ్ ఆఫ్టర్ జీడిపి డాటా. ఫారినర్స్ ఫ్రెండ్స్ $1 billion బాండ్స్ కొన్నారు, ఇండియన్ బాండ్స్. ఫారినర్స్ ఫ్రెండ్స్, ఈరోజు CDSL షేర్ ప్రైస్ జంప్స్ ఆల్మోస్ట్ 9%. ఓకే, టుడే
ఆల్మోస్ట్ 9% పెరిగింది. 52-week హైకి వచ్చింది ఈరోజు. ఓకే, ఇది 52-week హై. ఇది ఈరోజు 9% పెరిగి 7.99% వరకు వచ్చింది. ఓకే, 52-week హై 1865 వచ్చింది దగ్గర అది. ఓకే, వచ్చింది మళ్ళీ కొంచెం తగ్గింది. 52-week హై ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, రేపు సురక్ష డయాగ్నోస్టిక్ ఐపీఓ లిస్ట్ అవుతా ఉంది మార్కెట్లో. ఓకే, ఈ ఐపీఓకు స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. QIBs and NIIs and is anticipated to list at 454 rupees దగ్గర లిస్ట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వారి ఎనర్జీస్ secures NABL certification for its second solar testing facility. Garden Ridge Shipbuilder signs contract for construction and delivery of second ship from series of 4. Garden Ridge Shipbuilder కాంట్రాక్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ కంపెనీకి కన్స్ట్రక్షన్ నుంచి డెలివరీ ఆఫ్ సెకండ్ షిప్ డెలివరీ చేసేదానికి ఫ్రమ్ సిరీస్ ఆఫ్ 4. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ ఛానల్, నాట్ గివింగ్ రికమెండేషన్స్. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రికమెండేషన్స్ ఫ్రెండ్స్. నేను రికమెండేషన్స్ ఎవరికి ఇవ్వడం లేదు, ఓన్లీ మార్కెట్ డాటా ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఈరోజు జరిగింది, డైలీ జరిగింది. ఓకే ఫ్రెండ్స్, two companies, IRFC 903 crores dividend pay చేసింది గవర్నమెంట్కు. ఓకే, IRCTC 200 crores డివిడెండ్ పే చేసింది గవర్నమెంట్కు. ఓకే ఫ్రెండ్స్, CNBC టీవీ 18 వాళ్ళు చెప్తున్నారు FIIs టర్న్ బయ్యర్ ఇన్ ఫైనాన్షియల్ ఐటీ FMCG స్టాక్స్. ఓకే, ఫైనాన్షియల్ సెక్టార్లో, ఐటీ సెక్టార్లో, FMCG సెక్టార్లో FIIs ఇన్వెస్ట్ చేస్తున్నారు నవంబర్ నుంచి. ఇది డేటా. ఓకే ఫ్రెండ్స్, Aurobindo Pharma unit Eugia gets US FDA nod for Pajopani tablets. ఫ్రెండ్స్, యూజియా ఫార్మా అనేది అరబిందో ఫార్మా సబ్సిడరీ. ఓకే, it has received final approval from the US FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనల్ అప్రూవల్ తీసుకునింది. యూజియా ఫార్మా అరబిందో ఫార్మా లిమిటెడ్ సబ్సిడరీ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ మార్కెట్ ప్యాజోపనిప్ టాబ్లెట్స్ 200 mg. ఓకే, ఈ డ్రగ్ ఫ్రెండ్స్, ప్యాజోపనిప్ డ్రగ్ క్యాన్సర్ను ట్రీట్ చేసేదానికి యూజ్ చేస్తారంట. ఫ్రెండ్స్, జొమాటో షేర్స్ క్రాస్ 300 క్రాస్ అయినాయి ఫ్రెండ్స్. 300 రూపీస్ జొమాటోది. ఓకే, 300 రూపీస్ వచ్చేసింది. 4.58% టుడే పెరిగింది. 13 రూపీస్ పెరిగింది ఈరోజు జొమాటో. ఓకే, వన్ డేలో. ఓకే ఫ్రెండ్స్, NBCC shares off loss after unit backs orders worth 600 crore. ఓకే ఫ్రెండ్స్, NBCC స్టాక్ ఇది ఈరోజు 2.78% పెరిగింది. 102.80 వరకు ఉంది. ఈ కంపెనీ 96.24% 1 ఇయర్లో పెరిగింది. 50 రూపీస్ 1 ఇయర్లో వచ్చింది. 96.24% పెరిగింది 1 ఇయర్లో. ఓకే ఫ్రెండ్స్, ఓకే, విశాల్ మెగా మార్ట్స్ 8,000 crore IPO opens on December 11. ఓకే, విశాల్ మెగా మార్ట్ IPO December 11 ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది విశాల్ మెగా మార్ట్ IPO. ఇట్ ఈస్ ఎంటైర్లీ an OFS offer for sale friends. The company will not receive any funds from the issue. కంపెనీకి ఏం ఫండ్స్ రావు. అండ్ వచ్చిన ఫండ్స్ అన్నీ అమ్మిన షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, కంపెనీకి ఏం వెళ్ళవు ఫండ్స్. షేర్ హోల్డర్స్ అమ్ముతారు కదా షేర్స్, వాళ్ళకి వెళ్ళిపోతాయి. OFS ఇది. ఓకే, ఆఫర్ ఫర్ సేల్.
ఫ్రెండ్స్, డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఐ am నాట్ రికమెండింగ్ ఎనీ స్టాక్స్ ఫ్రెండ్స్. నేను ఏ స్టాక్స్ రికమెండ్ చేయడం లేదు. ఈ లైవ్ డేటా వెబ్సైట్స్ ప్రకారం నేను చెప్తున్నాను మీకు జరిగింది. ఓకే. ఓకే. ఆ డేటాను బట్టి మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే. బాయ్.